ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము ఎమీమా, దేవుని పావురముగా జీవించుట. ఎమీమా యొక్క సుగుణములు. వాక్య భాగములు. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. ఉపోద్ఘాతము. జెమీమా అనే పదము హెబ్రీ భాషలో ఎమీమా అనే పదము నుండి వచ్చినది. ఎమీమా అనగా పావురము అని అర్థము. యోబు సమకూర్చబడిన తరువాత తన జ్యేష్ఠ కుమార్తెకు ఎమీమా అని పేరు పెట్టెను. యోబు గ్రంథము 42వ అధ్యాయము 14వ వచనము. లేఖనములలో పావురము పరిశుద్ధతకు, సమాధానమునకు, పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నది. సాయంకాలమున అది ఆయన యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను. ఆదికాండము 8వ అధ్యాయము 11వ వచనము. నోవాహు యొద్దకు పావురము నోట ఒలీవ ఆకుతో తిరిగి వచ్చినది. ఇది ప్రళయము తరువాత వచ్చిన సమాధానమునకు గుర్తు. యేసు ప్రభు బాప్తిస్మ సాక్ష్యము తరువాత పరిశుద్ధాత్మ పావురము వలె దిగివచ్చునని మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో చూస్తున్నాము. సమాధానము తన ఇంటికి తిరిగి వచ్చినదని యోబు తెలియచెప్పుటకు ఆమెకు ఆ పేరు పెట్టెను. శ్రమల తుఫాను తరువాత సమాధానపు ఆత్మ అతనిపై నిలిచెను. ఎమీమా పేరులో ఉన్న ఇంగ్లీషు అక్షర సత్యము నెరిగి మనము కూడా దేవుని పావురముల వలె సమాధానముగా, మృదువుగా ఆత్మ వలన నడిపింపబడుదుము. జే ఫర్ జాయ్ఫుల్, సంతోషము, ఆనందము, సమాధానము వ్యక్తపరచుట. నా ప్రాణము ప్రభువును కనపరచుచున్నది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. లూకాసు వార్త 1వ అధ్యాయము 46-47 వచనములు. ఉదాహరణ: యేసు తల్లి అయిన మరియ, ఆమె అపార్థము చేయబడినప్పటికీ, అనిశ్చయతతో ఉన్నప్పటికీ మరియ ప్రభువునందు ఆనందించగలిగెను. ఆమె సంతోషము పరిస్థితులపై కాక రక్షకునిపై ఆధారపడినది. పాఠము: నిజమైన సంతోషము ఆత్మీయమైనది, సంభవించు సంగతులపై ఆధారపడదు. మనము కూడా దేవుని వాగ్దానములను విశ్వసించి అవి నెరవేర్చబడక ముందే మరియవలే సంతోషించగలము. అన్వయింపు: కష్టములను అధిగమించే సంతోషము పావురపు ఆత్మను మనకు కలుగజేయును. కనుక శ్రమలలో కూడా సంతోషించుము, ఎందుకనగా యెహోవా యందలి ఆనందము మనకు బలము. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనము. ఈ ఫర్ ఎంకరేజింగ్, ప్రోత్సాహము, నిరీక్షణతో ఇతరులను ప్రోత్సహించుట. కుప్రలో పుట్టిన లేవీయుడకు యోసేపు అని ఒకడుండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండేది. అతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 36-37 వచనములు. ఉదాహరణ: బర్నబా శిష్యులు పౌలును నమ్మని స్థితిలో ఉండగా అతని పిలుపును గుర్తెరిగి బర్నబా అతని విశ్వాసములో బలపరచెను. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 26-27 వచనములు. పాఠము: ప్రోత్సాహం అనేది ఇతరులకు వారి గమ్యముల కొరకు తలుపులు తెరచును. బర్నబా వలె వాడబడవలననినా మనము నిరీక్షణ కలుగజేయవలనే కానీ భయపెట్టకూడదు. కట్టవలసినదే తప్ప పడగొట్టకూడదు. అన్వయింపు: ప్రతి విశ్వాసి దైవికముగా ఇతరులను ప్రోత్సహించగలడు. కలవరములోనున్న హృదయములకు సమాధానమిచ్చున్నట్లుగా మా మాటలు పావురపు కూతవలే నెమ్మదిపరిచేవిగా ఉండవలెను. ఎం ఫర్ మర్సిఫుల్, కనికరము, దయను చూపును. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా? నేనును నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. యోహాను సువార్త 8వ అధ్యాయము 10-11 వచనములు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ నేరారోపణ చేయబడి ఆ సమూహం ఎదుట నిలువబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క కనికరము తీర్పును మించి అతిశయపడును. కనుక ఆ దినమున శిక్షావిధి కంటే కనికరము గొప్పదను చూపబడెను. పాఠము: కనికరము పాపమును క్షమించదు, కాని ప్రేమ చేత పాప యొక్క జీవితమును మార్చగలదు. అన్వయింపు:
ఈ కఠినమైన లోకములో కనికరము చూపుట అనునది గొప్ప పరిచర్య. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై యుండుడి. లూకాసు వార్త 6వ అధ్యాయము 36వ వచనము. పావురము హాని చెయ్యదు, మీ దయాళుత్వమే మీకు గొప్ప శక్తి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. ఐ ఫర్ ఇన్నోసెంట్, అమాయకత్వము హృదయములోను ఆలోచనలలోనూ పవిత్రమైనది. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనము. ఉదాహరణ: పోతీఫరు భార్య యోసేపును తప్పుగా నిందించి చెరసాలలో వేసినప్పుడు దేవుని యందు విశ్వసించి ప్రతి అన్యాయపు తీర్పులో పవిత్రముగా జీవించెను. ఆదికాండము 41వ అధ్యాయము 39 నుంచి 41వ వచనము వరకు. పాఠము: అమాయకత్వము అనునది బలహీనత కాదు, ఇతరులు రాజీ పడినప్పుడు రాజీ పడని ధైర్యముతో నిలుచుట. అన్వయింపు: హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. పావురపు ఆత్మ పవిత్ర హృదయాల మీదనే నిలుచును. మీ హృదయములను వినయముగాను నిందారహితముగాను క్షమించు శక్తి కలిగినవిగా ఉంచుకొనుడి. ఫర్ మైండ్ఫుల్, గ్రహింపుతో ఉద్దేశము కలిగి జీవించుట. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము. ఉదాహరణ: విగ్రహారాధనతో నిండిన విదేశములో దానియేలు దేవుని స్వరమును గ్రహించి తన అలవాట్లలో నమ్మకముగా ఉండెను. అతని గ్రహింపు ఒత్తిడి గుండా వెళ్ళినప్పటికీ యథార్థముగా అతని నిలువబెట్టెను. పాఠము: గ్రహింపు కలిగి నడవటమనగా దేవుని గుర్తెరిగి నడుచుట, అనగా ప్రతి చర్య ఆయన సన్నిధిని ప్రతిబింబింపచేయును. అన్వయింపు: మీరేలాగు జీవించుచున్నారో జాగ్రత్త పడుడి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనములు. పావురము వ్యర్థముగా సంచరింపక ఒక ఉద్దేశముతో ఎగురును. నీ ప్రతి తీర్మానములో పరిశుద్ధాత్మ వలన నడిపింపబడి ఉద్దేశము కలిగి జీవించుము. ఫర్ అఫెక్షనేట్, మమకారము, ప్రేమను వెచ్చదనమును కనపరచుట. నీవు ఎక్కడికి వెళితే నేనక్కడ ఉంటా, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16-17 వచనములు. ఉదాహరణ: రూతులో ప్రేమ నమ్మకత్వము తన స్వార్థము కొరకు కాక తన్ను తాను సమర్పించుకొనినది. ఆ ప్రేమ దేవుని యొక్క విమోచన ఏర్పాటును అనుసరించి బోయాజు ద్వారా యేసుక్రీస్తు వంశావళిలోకి తేబడినది. రూతు గ్రంథము 4వ అధ్యాయము 13 నుంచి 17 వచనము వరకు. పాఠము: ప్రేమ ఇచ్చునే గాని తీసుకొనదు. ఇది నిజమైన విశ్వాసకి గుర్తు. దేవుని కనికరముతో కూడిన ప్రేమ ప్రజలను దేవుని సన్నిధికి నడిపించును. అన్వయింపు: ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4 నుంచి 7వ వచనము వరకు. పావురములోని నెమ్మదితనము దేవుని ప్రేమకు అద్దము పట్టును. ప్రేమ వలన ఇతరులకు స్వస్థత కలిగించవలను కానీ గాయపరచకూడదు. ముగింపు: ఎమీమా వలె పరిశుద్ధాత్మతో నింపబడిన పాత్రగా ఉండుము. పావురపు సమాధానమును దేవుని హృదయమును ప్రతిబింబించుట. మరియ వలె ఆనందించుము. లూకాసు వార్త 1వ అధ్యాయము 46-47 వచనములు. బర్నబా వలె ప్రోత్సహించుము. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 36-37 వచనములు. యేసు ప్రభువు వలె కనికరముతో జీవించుము. యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనము. యోసేపు వలె నిర్దోషముగా జీవించుము. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనము. దానియేలు వలె గ్రహింపు కలిగి ఉండుము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము. రూతు వలె మమకారము కలిగి ఉండుము. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16-17 వచనములు. యోబు కథ మనకు పాఠము నేర్పించినట్లు
శ్రమల అంతము తరువాత సమకూర్పు కార్యము జరుగును. యోబు గ్రంథము 42వ అధ్యాయము 12 నుంచి 15వ వచనము వరకు. చివరి మాటగా సమాధానము అనగా పావురము నీ ఇంటికి వచ్చును. ఈ దినము పావురపు ఆత్మ నీ మీద దిగును కాక. నీలో ఉన్న క్రీస్తును లోకము చూడగలుగునట్లు సంతోషముతో, కనికరముతో, ప్రేమతో నింపును కాక. దేవుని స్వంత ఎమీమా. ఆమెన్. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.